పైకెత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా? స్తోత్రం, 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 స్తోత్రం. చిల్డ్రన్స్ కన్వెన్షన్ 4 రోజులు చాలా ఆశీర్వాదకరంగా, చాలా అద్భుతంగా జరిగింది. ఒక మంచి మాట చెప్పనా? ఎడారిలో సెలేరు ఎలాంటిదో, ఎండలో మబ్బు కూడా అలాంటిదే. ఎండాకాలం పిల్లలందరూ ఎండకి ఎలా ఉంటారు, ఎలా బాధపడతారు. ఆ ఎండ దెబ్బ పిల్లలకి లోపల వేడి గాలి, వడగాలి వస్తుంది కదా అని రకరకాల ఆలోచనలు ఉండేవి. కానీ చిల్డ్రన్స్ కన్వెన్షన్ మొదలుపెట్టి ఆ సమయానికి టోటల్గా ఆకాశమే ఏసీగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. 4 రోజులు మంచి వాతావరణం దేవుడిచ్చాడు. అందరు చేతులెత్తి మంచి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. పంపబడ్డారు, కొత్త పాటలు నేర్చుకున్నారు, చక్కగా నడిపించేవారు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు. అలా సమస్తమును క్రమముగా జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు చెప్పండి. ఇంచుమించు ఎంతమంది వచ్చారు? 300 మంది పిల్లలు చక్కగా కూడుకొని చాలా సంతోషించారు. ఇది సడన్లో ఏర్పాటైన ప్రీ ప్లాన్ లేదు. యాక్చువల్గా నేను జూన్లో డేట్ ఇచ్చాను, కానీ సడన్లో ఒక్క శనివారం బ్రాంచెస్లో అనౌన్స్ చేశాము. కొంతమంది వచ్చారు. మొత్తం మీద ఇంచుమించు 300 మంది ఇక్కడికి వచ్చారు. ఆ 300 మందికి 3 పూటలు చక్కగా భోజనం సప్లై చేశారు. అలా స్పాన్సర్ చేసిన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు చెప్పండి గట్టిగా. స్తోత్రం, స్తోత్రం. అలాగే 300 మందికి గిఫ్ట్లు, అందరికీ గిఫ్ట్లు అందినాయి. అలా గిఫ్ట్లకి స్పాన్సర్ చేసినప్పుడు ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఓకే, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వాక్యం నుండి 30వ వాక్యం వరకు చదువుగా విందాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. తన పొలములో మంచి విత్తనం విత్తిన మనుషుని పోలి ఉన్నది పరలోక రాజ్యం. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. గురుగులు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? మేము ఆ గురుగులను పెళ్ళగించి బయటికి వెళ్ళగొట్టి వెళ్ళిపోండి అని చెప్పనా అని అన్నప్పుడు అని అతన్ని అడిగిరి. అందుకతడు వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెళ్ళగింతురు,
కోతకాలము వరకు రెంటిని కలిపి ఎదుగనీయుడి. రెండు కలిసి ఎదగనివ్వండి. కోతకాలమందు రెండు కలిసి ఎదగనివ్వండి. అందులో అన్నమాట రెండు కోతకాలమందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. ఆయన మరి ఒక ఉపమానం వారితో అందరు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము గత 2 వారాల నుండి ఫలించుట, ఫలములు లేకపోవుట, ఫలభరితమైన జీవితం, ఫలాలు లేని జీవితం, ఈ రెండిటిని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. మన మూల వాక్యం యోహాను 15:16, 15-16. దేవుడు మనలను ఫలించున్నట్లుగా మనల్ని ఏర్పరచుకొని నియమించాడు. చేతులెత్తి ఆమేన్ అంటారా? అందరు చేతులు పైకెత్తండి, చెప్పండి. యేసయ్య నన్ను ఫలించుటకు ఏర్పరచుకొని నియమించాడు. ఆమేన్. This is God's desire that we should have a fruitful life. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, సెలెక్ట్ చేశాడు, నియమించాడు, అపాయింట్ చేశాడు. ఎందుకు నన్ను ప్రభు నియమించాడు, ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడు అంటే నేను ఫలభరితునిగా ఉండాలని. ఆమేన్. ఇది దేవుని యొక్క మనసులో ఉన్న ఉద్దేశం. ఇప్పుడు దేవునికి ఏం కావాలి అంటే, ఆయన ఏం కోరుతున్నాడు? ఫలించుట. అందరు చెప్పండి గట్టిగా. దేవునికి ఎప్పుడు తృప్తి అంటే, ఓ చెట్టు దగ్గరికి వెళ్తాడు, ఆ చెట్టు తనను సంతృప్తి పరుస్తుందని ఆశతో వస్తాడు. ఆ చెట్టు ఆకులు తెంపుకోండి అయ్యా, ఫలాలు మాత్రం లేవు. ఆకులు చాలా ఉన్నాయి, ఫలాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అని ఆ చెట్టు మొహమాటం లేకుండా సమాధానం ఇచ్చింది. ఐ హ్యావ్ నో ఫ్రూట్స్. ఎట్టి పరిస్థితుల్లో నేను తృప్తిపరచలేను. వెంటనే ప్రభుకి ప్రచండ కోపం వచ్చేసింది, ఉగ్రుడైపోయాడు, ఆ చెట్టును శపించేశాడు. ఆ మాట పలకడంతోనే వేర్లతో సహా ఆ చెట్టు ఎండిపోయింది. చెట్టు మీద ఎందుకంత కోపం దేవునికి? చెట్టుకేం తెలుసు? చెట్టుకు మనసు ఉందా? చెట్టు మాట్లాడుతుందా? చెట్టు ఫలించకపోతే ఎందుకంత కోపం వచ్చింది దేవునికి? దేవుడు ఒక చెట్టును గూర్చి కాదు, ఫలిస్తున్న ఒక విశ్వాసికి సాదృశ్యంగా చెట్టును పెట్టి మాట్లాడుతున్నాడు. ఆ చెట్టు నీవే దేవుని సంగమా, విశ్వాసులారా, ఆ చెట్టు మీరై ఉన్నారు. ఒక చెట్టుకే ఆ గతి పట్టిందంటే రేపు తీర్పు దినమున మన పరిస్థితి ఏంటి? అందుకనే ఫలించుట అవశ్యం. God demands our fruits. We are connected with the Lord to have a fruitful life. We are blessed to have a fruitful life. We are appointed to have a fruitful life. దేవుని చేత నియమింపబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవునితో అంటు కట్టబడిన వారు, దేవుని యొద్ద నుండి ఖచ్చితమైన ఆజ్ఞ ఫలించుడి అని పొందుకున్నవారు. కనుక మన జీవితంలో ప్రధానమైన అంశం ఫలించాలి. అందరు చేతులెత్తి ఆమేన్ అనండి, చెప్పండి గట్టిగా ఆమేన్. ఫలించుట
దేవుని కోరిక. ఫలములు లేకుండా ఉండిపోవుట సాతాను కోరిక. గత వారంలో నేను చెప్పాను, ఫలిస్తున్న అనుభవంలో ఉండి దేవుని కోరికను తీర్చేవారి కంటే ఫలాలు లేకుండా సాతాను కోరికను తీర్చేవారి సంఘాల్లో ఎక్కువగా ఉన్నారు. ఫలములు లేని వారి సంఖ్య సంఘాల్లో ఎక్కువ. దే హ్యావ్ నో ఫ్రూట్స్. ఆచారాలు ఉన్నాయి. ఏమిటి ఆచారం? సన్నిధికి రావడం, కానుకలు వేయడం, అందరితో కలిసి పాడడం. దీస్ ఆర్ ఆల్ రైచువల్స్. బట్ వేర్ ఇస్ ద ఫ్రూట్? దేవుని ఎద్దకు వచ్చి ఫలం అడిగితే ఆ ఫలం నువ్వు ఇవ్వగలవా? ఒకరోజు యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఆకలిగా ఉంది బిడ్డలారా, తినుటకు ఏమైనా ఉందా అని ప్రభు అడిగాడు. ఆ శిష్యులు అన్నారు, మీకు ఇచ్చే ఆకలి తీర్చే పరిస్థితి మాత్రం లేదయ్యా. మీ ఆకలి తీర్చలేని స్థితిలో ఉన్నా, తినుటకు మీకు ఇవ్వటానికి మా ఇద్ద ఏమీ లేదు. ఒకవేళ ఈరోజు అదే ప్రభు నీ దగ్గరికి వచ్చి, ఒక్క ఫలం నాకు ఇవ్వగలవా అని ప్రభు నిన్ను అడిగితే, నువ్వు దేవునికి ఫలం ఇచ్చే స్థాయిలో ఎదిగావా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్ష చేసుకొని ఒక్క మాట ఆలోచిస్తా. ఫలించే అనుభవంలో ఉండి దేవునికి ఒక ఫలం ఇవ్వగలిగిన స్థాయిలో మనం ఉన్నామా? ఒకసారి మీ మనస్సాక్షిని అడిగి చూడండి. సంవత్సరాల తరబడి మనం ప్రభులో ఉన్నాం, ప్రభులో ఎదుగుతున్నాం, ప్రభులో వర్ధిల్లుచున్నాం. కానీ వేర్ ఇస్ ద ఫ్రూట్? అనేక జీవితాల్లో ఫలాలు లేకుండా ఉంది. దేవుడేమో ఫలాలు కోరుకుంటున్నాడు, మనమేమో వరాలు కోరుకుంటున్నాం. దేవునికి ఫలాలు కావాలి, మనకు వరాలు కావాలి. ఈరోజున క్రైస్తవ ప్రపంచం అంతా వరాలు వెంట పరిగెత్తుతుంది. వరాలు ఎందుకు? 90% పేరు కొరకు, ఇన్కమ్ కొరకు, చర్చ్ డెవలప్మెంట్ కొరకు, ప్రెస్టేజ్ కొరకు, నేను గొప్ప సేవకుని చెప్పుకోవటానికి చాలామంది వరాలు ఆ విధంగా కన్వర్ట్ చేసుకున్నారు. దేవుని యొక్క సేవని బిజినెస్గా మార్చుకున్నారు. మీకు తెలుసా, కొన్ని మీటింగ్స్లో మొదటి వరుసలో కూర్చుంటే 50,000 కట్టాలి. ఫ్రంట్ మొదటి వరుసలో కూర్చోవాలంటే, పాస్టర్ గారి ఇంటికి రావాలంటే 50,000. పాస్టర్ గారు మీతో కలిసి భోజనం చేయాలంటే 1,00,000. స్తోత్రం. ఆ క్రమం దేవుడే నియమిస్తే ఎంతో బాగుండో. ప్రైజ్ అలా. స్పెషల్ ప్రేయర్కి ఒక ప్రైజ్, స్పెషల్ కౌన్సిలింగ్కి ఒక ప్రైజ్. డైరెక్ట్గా అనౌన్స్ చేస్తున్నారండి సభల్లో. షాక్. నా మందిరాన్ని మీరు వ్యాపారంగా మార్చేశారు. ఆనాడే ప్రభు మాట్లాడాడు. కనుక వరాల వెంట పరిగెత్తకండి. ఫలము దేవునికి ఇవ్వడం, వరము దేవుని యొద్ద నుండి పొందడం. వరము అందరికీ సాటిస్ఫాక్షన్ ఉండవచ్చు, కానీ ఫలము దేవునికి తృప్తికరంగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వరాల ద్వారా నీకు పేరు రావచ్చు, కానీ ఫలము ద్వారా దేవుని నామం గణపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఫలము దేవుని తృప్తిపరుస్తుంది. అట్ ద సేమ్ టైం నీవు ఆత్మలో ఎదుగుతా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్వస్థత వరం ఉందనుకోండి. ఆ స్వస్థత వరాన్ని బట్టి నేను ఎదగలేను. I cannot grow in my spiritual life with this gift.
దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ ఎడిఫికేషన్ అండ్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ బిగ్ గిఫ్ట్స్. నేను ఆ గిఫ్ట్లు పొందుకుంటే నేను ఆత్మీయంగా ఎదగలేను. ఆత్మీయ ఎదుగుదలకి ఆ వరం నాకు తోడ్పడదు. కానీ అదే నేను ఫలము కలిగి ఉంటే నేను దేవుని తృప్తిపరచడం మాత్రమే కాదు, నేను ఎదిగినాను అన్న దానికి ఒక సూచన దేవునికి ఫలం ఇచ్చుట. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? హల్లెలూయా. దేవుడు తన ఉద్దేశమంతా పరిపూర్ణంగా నెరవేర్చడానికి దేవుడు అనేక విధాలుగా అనేక కోణల్లో తన్ను తాను పరిచయం చేసుకుంటాడు, తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు. ఎందుకంటే అనేక కోణల్లో మనతో సంబంధం కలిగి మనలో ఒక నిత్య సంకల్పం తాను నెరవేర్చుటకు, అసలు ఆయన ఏమిటో మనకు అర్థం అవ్వాలని, ఆయన ఏమి కోరుకుంటున్నాడో మనకు అర్థం కావాలని అనేక పాత్రతో అనేక పాత్రగా అనేక రకాలుగా నా ప్రభు మన ముందు వ్యక్తపరుచుకుంటాడు. కొన్నిసార్లు యేసు ప్రభు తండ్రిగా, తల్లిగా, సహోదరునిగా, ద్రాక్ష తోట యజమానిగా, యజమానుడుగా, పెళ్లి కుమారుడిగా, రకరకాలుగా స్నేహితుడిగా తను తాను పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మన తండ్రి ఒక వ్యవసాయకుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉందయ్యా అనంటే, దేవుడు ఒక మంచి విత్తనాన్ని తీసి తన పొలంలో వేసినట్లుగా ఉందంట. తన పొలం. ఒకసారి ఆ మాట మళ్ళీ చదువుతాం. 24వ వచనం. ఆయన మరొక ఉపమానం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఏమనగా పరలోక రాజ్యం తన పొలములో. ఆ మాట అందరు చెప్పండి, తన పొలం అనండి. అందరు అన్నారా? బ్రదర్స్ చెప్తేనే చెప్తారు. బ్రదర్స్ చెప్పండి ఇప్పుడు ఒకసారి. అది బ్రదర్స్ చెప్తే చెప్తారు. ఓకే, తన పొలం అనండి. ఓకే, నెక్స్ట్. తన పొలములో మంచి విత్తనము విత్తిన. చెప్పండి ఏ విత్తనం అది? అందరు చెప్పండి. మంచి విత్తనం. ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఆ మనుష్యుడు ఎవరు? యేసు క్రీస్తు. 36వ వచనం 36. అని Then Jesus sent the multitude away. అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. మత్తయి 13. అప్పుడు ఆయన జనసమూహం పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా అది ఆయన శిష్యులు ఆయన ఎదుగు వచ్చి పొలంలోని గురుగులను కూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. చాలు. విత్తిన వారు ఎవరు? యేసు ప్రభు. చెప్పండి గట్టిగా. సో ఇప్పుడు విత్తనం విత్తువారు ఒక వ్యవసాయకుడు, ఫార్మర్. మన తండ్రి చెప్పండి ఎవరు? వ్యవసాయకుడు అనండి అందరూ. చెప్పండి, మన తండ్రి ఎవరు? వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లిగా నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరం కలిసి పాడదామా? నా ఆత్మలో
అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా. నా తండ్రి వ్యవసాయకుడా. అందరూ కలిసి పాడదాం. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. నీ తోటలోని నీ తోటలోని స్థిరపరచావా. జ్యోతిర్మయుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. తండ్రి ఒక వ్యవసాయకుడిగా ఎందుకు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడంటే, మనం వ్యవసాయమై ఉన్నాం, ఆయన వ్యవసాయం మనం. ఒక వ్యవసాయకుడు ఏం ఎదురు చూస్తున్నాడు? ఫలం. చెప్పండి గట్టిగా. ఒక వ్యవసాయకుడు ఏం ఎదురు చూస్తున్నాడు? ఒక వ్యవసాయకుడు ఏం ఎదురు చూస్తున్నాడు? ఫలం. ఒక తోటమాలి బ్రతిమాలుకుంటున్నాడు, లెట్ దిస్ ఇయర్ బి ఆల్సో. ఈ సంవత్సరము కూడా ఈ విశ్వాసి ఉండనివ్వండి అయ్యా. పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తాను, మాట్లాడతాను, సరిచేస్తాను, బుద్ధి చెప్తాను. ఈ సంవత్సరం ఎలాగైనా ఫలించేటట్లుగా ఏదో విధంగా ప్రయాసపడతాను. ప్లీజ్ నీ ఉగ్రత రానివ్వకండి, ఈ చెట్టు మీద నీ కోపం రానివ్వకండి ప్రభా. ఆ కుటుంబం మీద నీ శాపం రానివ్వకండి, ఆ కుటుంబాన్ని వదిలిపెట్టకండి, ఆ కుటుంబం మీద నాశనం రాకూడదయ్యా. ఈ సంవత్సరం కూడా ఈ కుటుంబాన్ని కాపాడయ్యా. మూర్ఖంగా తెలుసో తెలియక దేవునికి విరోధంగా క్రియ చేస్తున్నారు, వారి నోటి మాట క్షమించండి, వారి పద్ధతులు క్షమించండి, వారి ప్రవర్తన క్షమించండి. నేను వారికి గ్రహింపును కలుగజేస్తాను. ప్లీజ్ ఆ కుటుంబం మీద నీ ఉగ్రత రానివ్వకండి. తెలుసో తెలియక మాట్లాడిస్తున్నారయ్యా. ప్లీజ్. తోటమాలి ప్రభు కాళ్ళు పట్టుకుంటాడు, రాత్రంతా ఏడుస్తాడు, రాత్రంతా ఏడుస్తాడు. ఆ కుటుంబం మీదకి ఉగ్రత రాకూడదని, ఆ కుటుంబం శాపాల పాలు కాకూడదని. ప్రభా కుటుంబాన్ని కాపాడయ్యా, క్షమించయ్యా, కాపాడయ్యా, క్షమించయ్యా, కాపాడయ్యా, క్షమించయ్యా. ఇప్పుడు దేవుడు ఉగ్రుడై వచ్చిన దేవుడు మనసు మార్చుకొని వెళ్ళిపోతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పలేకపోయారా? స్తోత్రం. ఒక తోటమాలి ప్రార్థన దేవుడు విని తెచ్చిన ఉగ్రత పాత్ర కుమ్మరించకుండా మరలా తీసుకెళ్ళిపోయాడు. నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు క్షేమంగానే ఉన్నావు, ప్రమాదం తప్పించుకున్నావు, భయంకరమైన మరణకరమైన పరిస్థితి తప్పించుకున్నావు. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక మనకు సాధారణంగా అర్థం కాదు. నా ప్రసంగం యొక్క డెప్త్ కూడా మీలో చాలా తక్కువ మంది క్యాచ్ చేస్తారు. నేను ఏ భారంతో చెప్తానో, ఏమి ఆశించి నేను మాట్లాడతానో అది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది.
నా ఆశ, నా కోరిక మీ అందరి హృదయాలు, మనోనేత్రాలు, చెవులు పరిపూర్ణంగా తెరవబడాలని. అందరూ మంచిగా చెప్పగలుగుతారు ఆమేనని? ఇంకా మంచిగా చెప్పండి. వినండి. దేవుడు తన పొలం ఆయన పొలం అంట, ఇస్ ఓన్ ఫీల్డ్, స్వరక్తం ఇచ్చి తాను కొనుక్కున్న సంఘం ఆయనది. ఇప్పుడు ఆయన ఈ పొలంలో ఏం చేశాడంటే మంచి విత్తనం నాటాడట. మంచి విత్తనం. చెప్పండి, ఏ విత్తనం? ఏ విత్తనం? సమాధానం, ప్రేమ, సాత్వికం, మంచితనం, ఆశానిగ్రహం, సంతోషం, సహనం, సకల మంచితనాన్ని విత్తనంగా తన పొలంలో మనుష్య కుమారన్నగా యేసు ప్రభు విత్తాడు. విత్తి సంఘాన్ని అప్పగించి వెళ్ళిపోతున్నాడు. అంతలో దుష్టుడు వచ్చాడు. దుష్టుడు వచ్చే సమయంలో పనివారంతా నిద్రపోతున్నారు. నా మాటలు ప్రతి మాట జాగ్రత్తగా వినండి. నిద్రపోతున్నారు. సాతాను లోపలికి వచ్చిన సంగతి వారికి తెలియదు. వారి నిండా చెడ్డ విత్తనాలు తీసుకొచ్చాడు. గురుగులు తెచ్చేశాడు. గోధుమలు పక్కనే గురుగులు నాటేశాడు. ఓవర్ నైట్లో చేసేసాడు. నెమ్మదిగా వాడు వెళ్ళిపోయాడు. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. నోబడీ నోస్ అబౌట్ దిస్ డిజాస్టర్. అంత బాగానే ఉంది అనుకుంటున్నా, అంత మంచిదే అనుకుంటున్నా, అంత గోధుమలే అనుకుంటున్నా, కానీ తెలియకుండానే గురుగులు పెరగడం ప్రారంభమైంది. అది ఎలా పెరిగిందంటే రహస్యంగా పెరుగుతుంది. రహస్యంగా పెరుగుతుంది. ఒకరోజు పరీక్ష పెట్టి చూస్తే గోధుమ పక్కన గురుగు కనిపించింది. గోధుమ సైజులో పెరిగింది గురుగు కూడా. ఆ గురుగును చూసిన తర్వాత షాక్ అయిపోయారు. గురుగులు దేవుడు నాటలేదే, పనికిమాలిన విత్తనం ప్రభు సంఘంలో పెట్టలేదే, మంచి విత్తనమే కదా దేవుడు వేసింది. మరి పనికిమాలిన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చాడు సంఘంలో? ఈ గురుగు ఎక్కడి నుంచి పెరిగింది? మీరు జాగ్రత్తగా వినండి. ఆ పొలం దేవునిది. ఆ పొలం యజమాని యేసయ్య. ఆ పొలంలో విత్తింది యేసయ్య. యేసయ్య పొలమై ఉండగా, యేసయ్య తానే వాక్యం విత్తి ఉండగా గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? గురుగులు ఎలా పెరిగాయి? అసలు దేవుడే విత్తి ఉండగా గురుగులకి ఎక్కడి నుంచి ఛాన్స్ వచ్చింది? ఒక రాత్రంతా యేసయ్య ప్రార్థన చేసి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి 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 రాత్రంతా ప్రార్థనలో గడిపి కొండ దిగి వచ్చి 12 మంది మీద చేతులు ఉంచాడు. వారికి అపోస్తలుని పేరు పెట్టాడు. ప్రపంచ సువార్థీకరణకి మొదటి జాబితాలో ఎన్నిక చేయబడిన 12 మంది గుంపు. వారి మీద దేవుడు ఉన్నతమైన ప్రణాళిక, ఆశయం పెట్టుకున్నాడు. ప్రపంచానికి సువార్త చెప్పవలసింది మీరే. రాత్రంతా ప్రార్థన చేసి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి ఏడ్చి ప్రలాపించి 12 మందిని ఏర్పరచుకుంటే అందులో ఒకడు సాతాన్. రాత్రి నా మైండ్ అంతా కన్ఫ్యూషన్. రాత్రి ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తుంటే ఈ 12 మందిలో ఒకడు కరెక్ట్ కాదని దేవునికి ప్రార్థన నడిపింపులో రాలేదా? ఎవరి మీద యేసు ప్రభు చేతుల నుంచి ప్రార్థన చేయబోతున్నాడో అందులో ఒకడు యూదా, అన్వాంటెడ్ పర్సన్ ఇన్ ద మినిస్ట్రీ. తలనొప్పి సంఘానికి, సేవకి తలనొప్పి అని సంగతి ప్రభుకు తెలియలేదా? మరుగై ఉందా?
ఆ నడిపేవి ప్రభుకు రాలేదంటారా? Why God allowed Judas Iscariot in this team? ఎందుకు దేవుడు అనుమతించాడు? ఏదెను తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం, ఆ పండు తింటే సస్తాడు. ఆ పండు అందుబాటులో ఉంది, తెంపగలడు, తినగలడు. తింటే చచ్చిపోతాడు. అంత ప్రమాదకరమైన ఆ చెట్టు, ఆ పండు ఎందుకు దేవుడు అందుబాటులో పెట్టాలి? ఎక్కలేనంత హైట్లో పెట్టకూడదా? ఆ పండు తాకలేనంత స్థాయిలో పెట్టకూడదా? ఆ చెట్టు చుట్టూ కంచె వేయకూడదా? ఆ పండు తెంపడం కష్టం, అది మన వల్ల కాదురా అని తిరిగి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేయకూడదా? ఎందుకు మనిషిని అందుబాటులో దేవుడు పెట్టాడు? ఒక మంచి మాట చెప్తాను, అందరు జాగ్రత్తగా వినండి. చీకటి పడితేనే ఈ వెలుగు విలువ తెలుస్తుంది. పట్టపగలు స్ట్రీట్ లైట్కి విలువ లేదు, రాత్రి వస్తే స్ట్రీట్ లైట్కి విలువ పెరుగుతుంది. ముళ్ళుంటే పువ్వుకి విలువ పెరుగుతుంది. ఇనుము ఉంటేనే మ్యాగ్నెట్ యొక్క విలువ తెలుస్తుంది. ఒక అయస్కాంతం కర్రల మధ్యలో, స్టీల్ మధ్యలోనో, రాళ్ళ మధ్యలోనో పెడితే దాని వాల్యూ తెలియదు, దానికి ఉన్న పవర్ తెలియదా? దాని పవర్ తెలియాలంటే ఇనుము మధ్యలో పెట్టాలి, టప్పును పట్టేస్తుంది. ఇదా దీని పవర్ అని తెలుస్తుంది. డూప్లికేట్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఒరిజినల్ యొక్క విలువ తెలుస్తుంది. చేతులెత్తి దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏది కూడా కంపెల్ చేయడు, బలవంతం చేయడు. పండు తింటావా మానేస్తావా నీ ఇష్టం. యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ డిసిషన్. ఇదిగో మరణం జీవం నీ ముందు పెట్టాను, 2 తలుపులు తెరిచి ఉంచాను. నువ్వు దీంట్లో పోవచ్చు, దాంట్లో పోవచ్చు. శాపం ఆశీర్వాదం నీ ముందు పెట్టాను, రెండిట్లో ఏదైనా నువ్వు కోరుకోవచ్చు. 2 కూడా నీకు అనుగ్రహించబడుతుంది, ఏది కోరుకున్నా. పాఠం ఏమిటి? దేవుడు మన ఆలోచన, మన మైండ్ సెట్ని దేవుడు ఎలా చేశాడంటే, కీడు మేలు మధ్యలో విచక్షణ జ్ఞానం దేవుడు మనుషునికి ఇచ్చి, మేలు ఎంచుకో, కీడు వదులుకో అని దేవుడు మనలోనే ఒక ప్రకటన, ఒక ప్రత్యక్షత ఇచ్చి మన తీర్మానాన్ని దేవుడు ఘనపరచాలని ఆశిస్తున్నాడు. చేతులెత్తి ఆమెనండి గట్టిగా, చపాలు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే బలవంతం కాదు. ఆయన భార్య తన్ను తాను అంటే స్వతహాగా సిద్ధపడుతుంది. నో ఫోర్స్, బలవంతం ఏమీ లేదు. మనపూర్వకంగా ఇష్టపూర్తిగా సిద్ధపడేదే పెళ్లి కుమార్తె. గురుగులు పెరిగిపోయాయి. అప్పుడు పన్ను వాళ్ళు అంటారు, ప్రభా ఈ గురుగు వలన వేస్ట్, ఇది ఎందుకు పనికిరాదు, దీన్ని పెళ్ళగించి బయట తోసేయమంటావా అని అడిగినప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? అవి 2 కలిసి పెరగనివ్వండి. దట్స్ మై మెసేజ్. గురుగులు గోధుమలు కలిసి పెరగనివ్వండి. దేవుని మనసు చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, గోధుమలు మంచి, గురుగులు చెడు, మంచోడు చెడ్డోడు. ప్రభు అంటాడు, మంచోడు చెడ్డోడు కలిసి పెరగనివ్వండి.
మంచోడు చెడ్డోడు ఎలా కలుస్తారు? వింటున్నారా? విత్తువారిద్దరు, ఓ ప్రక్కన దేవుడు, ఓ ప్రక్కన సాతాను. ఇప్పుడు గురుగులు గోధుమలు ఉన్నది దేవుని సంఘమే. సంఘంలో గోధుమలు మాత్రమే కాదు, గురుగులు కూడా ఉన్నాయి. అవి సాతాను సంబంధులు. మంచోళ్ళు చెడ్డోళ్ళు కలిసి సంఘంలో ఉన్నారు. అవి రెండు ఉండని పెరగనివ్వండి అంటాడు దేవుడు అన్నమాట అండి ఇది. లెట్ ద వికెడ్ గ్రో విత్ ద గుడ్. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. చెడ్డోడు ఉంటే ఆ చెడ్డోని దగ్గర మంచోడు పాడైపోడా? ఒక చెడ్డోని బట్టి 10 మంది మంచోళ్ళు పాడైపోరా? మరి పాడైపోయే చెడ్డోడు సంఘంలో ఎందుకు? వై? ఆ ఒక్క చెడ్డోని బట్టి 10 మంది మంచోళ్ళు పాడైపోతారు కదా. మన బాధ, మన బలహీనత ఏమిటంటే ఈ చెడ్డోడు బలహీనుడు పోవాలి. కానీ దేవుడు అంటాడు లెట్ దెమ్ స్టే, లెట్ దెమ్ గ్రో టుగెదర్. మరి మంచోడు కూడా పాడైపోతే ఎట్లా? ఉంటారు. మీ పక్కనే ఒక గురుగు ఉంటుంది. గోధుమ ఉందా? గోధుమ పక్కనే ఒక గురుగు ఉంటుంది. ఆ గురుగు ఏం చేస్తుంది? సెల్ ఫోన్ తీసుకొని చాటింగ్ చేస్తుంది. అది వాక్యం వినదు, ఆయన వాక్యం వినడు. వాక్యం వినేవాడిని కూడా ఆటంకపరుస్తారు. కొన్ని గురుగులు చర్చిలో వచ్చి చాటింగ్ చేస్తారు. చర్చిలోంచి మెసేజ్లు పంపిస్తారు. ఇది పక్కా గురుగులు. ఇవి ఈ గురుగులు దేవుడు సంఘంలో ఎందుకు పెట్టాడంటే అభ్యంతరంగా ఉన్నాయి. ఇవి దేవుడు పెట్టింది కాదు, సాతాను పెట్టాడు. కానీ దేవుడు ఉండనిచ్చాడు. దేవుడు ఉండనిచ్చాడు. యవనస్తులారా వింటున్నారా మాట? దేవుడు మీ పక్కన గురుగుని ఉండనిచ్చాడు. ఎవరా గురుగులు? చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. 40. గురుగులు ఎలాగు కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని. ఆటంకములు అందు చెప్పండి అన్నమాట. ఆటంకములు మంచిగా చెప్పాలి. They shall gather out of his kingdom all things that offend. Who are these weeds, tares? Those who offend. ఎదిగే వారిని ఆటంకపరచువారు, వాక్యం వినేవారిని ఆటంకపరచువారు, దేవునితో సంబంధం కలిగిన వారిని సంబంధాలు తెంచేవారు. వీళ్ళే గురుగులు. ఆటంకంగా ఉన్నారంట. వాళ్ళు ఆటంకంగా ఉన్నారు. వారి వల్ల ఎందరో ఆటంకపరచబడతారు. వారి వల్ల ఎందరో అభ్యంతరపరచబడతారు. కొంతమందిని సంఘానికి ఇన్వైట్ చేస్తే ఆ ఇన్విటేషన్ తోసేస్తారు. ఎందుకయ్యా మా ఇన్విటేషన్ తోసేసావంటే, చాలయ్యా బాగా చెప్పావులే, మాకు మీ సంఘంలో ఎలాంటి వారు ఉన్నారో మాకు తెలుసులే. ఎవరు వీళ్ళు? యు అఫెండింగ్. దేవుని రాజ్యానికి అనేకులు సిద్ధపరచకుండా అడ్డుబండగా మారిపోయా.
నీ వలన ఒక వ్యక్తి దేవుని దగ్గర రాలేకపోతున్నాడంటే, నీ వలన ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎదగలేకపోతున్నావంటే నీవు గురుగు లాంటి వాడివి. ఆ గురుగు తెలియకుండా నెమ్మదిగా పెరిగిపోయింది. అంతా గోధుమలే అనుకున్నా, అంతా మంచి విత్తనాలే అనుకున్నా, తెలియకుండా పెరిగిపోయింది. పెరిగిపోయి పెరకలేనంత పెద్దదైపోయింది, సీనియర్ అయిపోయాడు. ప్రారంభంలో తెలియలేదు గుణం, ప్రారంభంలో అంతా మంచోలే అనుకుంటాం. వాళ్ళు పెరిగి పెద్దగా నాటబడి సీనియర్ అయిపోయిన తర్వాత బుద్ధి బయటకు వస్తుంది. పెరకలేనంత నాటుకుపోతారు. They are a great obstacle for this ministry. ప్రభు అన్నాడు, let them grow. కలిసి పెరగనివ్వండి. let them grow together. కలిసి పెరగనివ్వండి. మరి వారు కలిసి ఉంటే మిగతా వాళ్ళు పాడైపోతారు కదా. ప్రభు చెప్తున్నాడు, అందరూ పాడైపోరు. పిలుపు, దర్శనం, సరైన తీర్మానం లేనివాడు మాత్రమే అభ్యంతర పడతాడు. ఒక వ్యక్తి పడిపోయాడా, పడిపోయిన వ్యక్తి యొక్క ప్రభావం ఎవరిని తాకుతుందంటే పిలుపు లేనోడు, దర్శనం లేనోడు. సరైన పిలుపు, దర్శనం ఉంటే తుఫాను వచ్చినా కదలడు. పోరా బయటికి అని గెంటేసిన నిలబడి ఉంటాడు, సేవలో నిలబడి ఉంటాడు, సంఘంలో. అది గట్టి విత్తనం, గాలి కొట్టుకోపోదు. రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు గురుగులన్నీ కూడా కూర్చోబడుతుంది. ప్రభు రాకడా నేను చెప్పే ఓ ప్రాముఖ్యమైన సత్యం ఇది. ఇది అన్ని రకాల వారికి సంబంధించిన మెసేజ్. ఓ ప్రక్కన సేవకులు, ఓ ప్రక్కన విశ్వాసులు. పెరిగి పెద్దగైనంత వరకు తెలియదు కొన్నిసార్లు. ఈ పుట్టలో పాము ఉందనే సంగతి మనకు తెలియదు చాలాసార్లు. దేవుని బిడ్డలారా, రెండు కలిసే పెరుగుతున్నాయి. నీ ప్రక్కన గురుగులు ఉంటే వారిని బట్టి నీ మైండ్ పాడు చేసుకోకు. బైబిల్లో శామ్యుయల్ ఉన్నాడు. శామ్యుయల్ గట్టి గింజ. ఎక్కడ విత్తబడాడో తెలుసా? గురుగుల మధ్యలో. తన చుట్టూ గురుగులే, చుట్టూ చెడ్డోలే, చుట్టూ పిలుపు లేని వాళ్ళే, వాళ్ళ మధ్యలో నాటబడ్డాడండి. ఒక నిజమైన పిలుపు కలిగిన సేవకుడు, ఒక విశ్వాసి, అతడు పెరిగే కొలది తన చుట్టూ పిలుపు లేని వారి ప్రవర్తన, పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. శామ్యుయల్ పిలుపు లేకపోతే ఎప్పుడో కొట్టుకొని పోతాడు. దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు కనుక తన చుట్టూ ఎన్ని బలహీనమైన పరిస్థితి జరిగినా మనుషుల వైపు చూడక తనను పిలిచి, ఏర్పరిచి, దర్శనమిచ్చి, ప్రతిష్ఠ చేసిన దేవుని వైపు చూస్తూ సాగిపోయాడు దేవుని సేవలో. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నన్ను దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి
కెరటాలలో చీకటి కెరటాలలో ఉదయించెను నీ కృపణాయనలో చెదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృపణాయనలో చెదరిన మనసే నూతనమాయన సనుగడై మరో మలుపు తిరిగేనా మనుగడై మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను ఆమేన్ నీ ప్రేమే నన్ను ఆదరించేను ఆ గోధుమలతో పాటు గురుముగులు కూడా పెరుగుతాయి. పెరిగేను అని రాస్తుంది. చెప్పండి, ఏమని రాస్తుంది? ఏం పెరిగింది? గురుగులు కూడా పెరిగినాయి. చెప్తాను వినండి. గురుగులు ఎలా పెరిగాయి? పెరగాల్సింది గోధుమలే కదా. గురుగులు కూడా పెరుగుతాయా? గురుగులు కూడా ఆస్వాదించబడతాయా? గురుగులు కూడా ఎదుగుతాయా? అంటే పనికి మాలినవాడు, దేవునికి దూరంగా ఉన్నాడు, హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు, సంబంధం లేనివాడు, నామకార్థంగా జీవిస్తున్న ఒక పెంతెకోస్తు విశ్వాసి, అతడు కూడా ఎదుగుతాడా? ఆత్మలో కాదు, శరీరంలో ఎదుగుతాడేమో. అన్ని విధాలుగా ఆస్వాదించబడతాడు. కొన్నిసార్లు వారి ఆశీర్వాదం నిజమైన విశ్వాసులకు ఆటంకంగా ఉంటాయి. వారి బాధ ఏంటో తెలుసా? నేను ఇంత భక్తిగా ఉంటే, ఇంత ప్రార్థన చేస్తే, నాకు లేని దీవెన కనీసం 5 నిమిషాలు ప్రార్థన చేయడు, అతనికి ఉంది దీవెన. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా నాకు ఉద్యోగం రావట్లేదు, ఆయన ఇంటర్వ్యూకి పోకుండానే ఉద్యోగం వచ్చేస్తుంది. నేను ఇంత భక్తి చేస్తే నాకు సరైన దీవెన నాకు కనబడట్లేదే. వాళ్ళకి భక్తి లేదు, దేవునికి దూరంగా ఉంటారు, అయినా వారు ఏమీ తక్కువ లేకుంటున్నారు, అంత ఆస్వాదించబడ్డారు. కొన్నిసార్లు వారి దీవెన, వారి ఎదుగుదల నిజమైన విశ్వాసికి ఆటంకంగా మారిపోతుంది. చాలామంది ఉన్నారు అలా. పాస్టర్ గారు, మేము ఎంతో నమ్మకంగా భక్తిగా ప్రార్థన చేస్తూ ఎదుగుతుంటే మేము ఒక్క ఇల్లు కట్టలేకపోయామండి. ఒక్క ఇల్లు. ఆ మనిషి దేవుని సన్నిధికే రాడు, దశంభాగం ఇవ్వడు, సరిగ్గా సన్నిధి కూడా చాలా నిర్లక్ష్యం చేస్తాడు. అతడేమో బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. ఇది ఎట్లా పాస్టర్ గారు? ఒక విశ్వాసికి అదే బాధ అయింది, అదే బాధ. ఆ బాధతో విసిగిపోయాడు. విసిగిపోయి ఏమన్నాడో తెలుసా? నేను భక్తి చేయడం వేస్ట్, ప్రభు దగ్గరికి రావడం వేస్ట్, పరిశుద్ధపరచుకోవడం వేస్ట్. నేను ఇంత భక్తి చేస్తే నాకు సరైన కరెక్ట్ దీవెన నాకు కనబడలేదు. వాళ్ళకి ఏ కష్టాలు లేవు, వాళ్ళు ఏ చెకప్ కూడా చేసుకోరు, బాగుంటారు. మనకు చెకప్ చేస్తే ఏదో ఒకటి అంటారు డాక్టర్. స్తోత్రం. ఎన్ని బాధలని ఆ విశ్వాసికి. చదువుతారా? 73వ కీర్తన 73. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి ఇదో ఇటివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందరు. ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై, చింతే లేదు వాళ్ళకి, బాగా డబ్బు సంపాదిస్తున్నారు.
నా హృదయమును నేను శుద్ధి చేసుకున్నట వ్యర్థమే. చూసారా హర్ట్ అయిపోయాడు. తనంత ఆత్మీయంగా ఉండి ఎదగలేకపోయాడని వర్ధిల్లలేకపోతున్నాడు. లోకరీతిగా అతడు భక్తి లేకుండానే ఎదిగిపోతున్నాడు. నాకెందుకు ఈ భక్తి అంటే, ఆ విశ్వాసి భక్తి ఎందుకు చేశాడంటే లోకరీతిగా దీవించబడటానికి. కానీ భక్తి యొక్క ఫౌండేషన్ అది కాదు, భక్తి కాన్సెప్ట్ అది కాదు. భక్తి నిజమైన కాన్సెప్ట్ ఏంటయ్యానంటే, భక్తి చేసినందువల్ల దేవుని యొద్ద నుంచి ఏదో ఆశీర్వాదం కోవడం కాదు, పొందడం కాదు. అవి ఉన్నా అవి లేకున్నా, సమృద్ధిగా వచ్చినా సర్వం పోయినా, నేను భక్తిలో పొరపాటున ఒక మెట్టు తగ్గకూడదు. రోజున ఎదుగుతూనే పోవాలి. ప్రైజ్ ది లార్డ్. 3 యవనస్తులు అన్నారు, మా దేవుడైన యెహోవాను మాత్రమే మేము ఆరాధిస్తాం. మా భక్తి స్థిరంగా ఉంటుంది. మా దేవుడు మాకు మేలు చేసిన, కీడే చేసిన, బ్రతికించిన, చంపిన, మా భక్తి మారదు. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా, కొడాలి గట్టిగా చెప్పండి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక భక్తునిక ఆస్తి సర్వనాశనం అయిపోయింది. 10 మంది పిల్లలు ఒక్కసారి చనిపోయారు. ఆస్తులు, పాస్తులు, అసెట్స్, భూమి, స్థిర ఆస్తులు అన్నీ ఒక్కొక్క పూట సర్వనాశనం అయిపోయింది. భార్య యాంటీ అయిపోయింది, ఆరోగ్యం లేదు, సొంత శరీరం శత్రువు అయిపోయింది. ఇన్ని బాధలు, ఒక్కసారి కోట్ల రూపాయల ఆస్తి నష్టం అయిపోయింది. కోట్ల రూపాయల ఆస్తి ఒక్కరోజు. పుత్రశోకం. ఒక బిడ్డ చనిపోతే 9 మంది బిడ్డలు వచ్చి ఆదరిస్తారేమో, ఉన్న 10 మంది బిడ్డలు చనిపోయారు. అప్పుడు ఆ భక్తి అంటాడు, భక్తిపరుడు, సర్వ ఆస్తి నాశనం అయిపోయినా, నాకున్న పిల్లలందరూ పోయినా, ఏది ఏమైనా సరే, ఈవెన్ నా శరీరం ముక్కలుగా చేసినా పర్వాలేదు, ప్రతి ముక్క, నరకబడిన ప్రతి ముక్క నా దేవునికి స్తోత్రం చెల్లిస్తుంది. స్తోత్రం చేద్దామా గట్టిగా, మంచిగా, ఇంకా గట్టిగా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, నాడినా, ఆరోగ్యం క్షీణించినా, పాడదామా? ఆస్తులన్నీ పోయినా, ఆమేన్. మిగిలినా, ఆత్మే నాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆమేన్, ఆమేన్. ఆమేన్. అదండి సరైన భక్తి. అలాంటి కృప దేవుడు మనకిచ్చులాగా ఒకసారి చేతులు పైకెత్తండి. ఏది ఏమైపోయినా నా భక్తి కదలకూడదు. ఎవరున్నా లేకున్నా నా భక్తి కదలకూడదు. నా జీవితం నేను సర్వం కోల్పోయినా నా భక్తి కదలకూడదు. చెప్దాం ఒకసారి ఆ మాట అందరం కలిసి. ప్రభా, నా భక్తి కదలకూడదయ్యా, నా భక్తి జీవితం కదలకూడదయ్యా, నా భక్తి జీవితం కదలకూడదయ్యా. నన్ను స్థిరపరచండి అయ్యా, నా భక్తి స్థిరపరచయ్యా, నా భక్తి స్థిరపరచయ్యా. అలాంటి స్థిరమైన ముద్ర మన మీద వేయబడాలి. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. రూతు పొమ్మన్నా పోలేదు,
నాటుకోబడింది. శిష్యుల్ని గెంటేసినా పోలేదు. ఎక్కడికి వెళ్తాం నిన్ను విడిచి? నాటుకుపోవడం. నిజమైన కృప పొందిన వారు ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో వేర్లు ఊని నాటబడతారు. అలాంటి వారిని పెళ్ళగించడం దేని వల్ల కాదు. చేతులెత్తి ఆమెనని గట్టిగా అలాంటి కృప కొరకు చప్పట్లతో దేవుని గణపరుస్తా. ఇంకా గట్టిగా యేసయ్యా స్తోత్రం. ఒక విషయం వినండి, ఆ గురుగులను పెరికేస్తానంటే దేవుడు ఎందుకు వద్దన్నాడు? ఎందుకు దేవుడు అట్లా ఆటంకపరిచాడు? సరే, ఆ మంచి చెడు తెలియనిచ్చే వృక్షం ఎందుకంత లూజిడ్స్ పెట్టాడు దేవుడు? స్ట్రిక్ట్గా లేడండి దేవుడు. స్తోత్రం. దేవుడు స్ట్రిక్ట్గా లేడు, స్ట్రిక్ట్గా పెట్టలేదు వాళ్ళని. స్ట్రిక్ట్గా పెట్టి ఉంటే ఆ చెట్టు దొరికిపోయే వాళ్ళు కాదు. సరే, గురుగులు పెరిగిన తర్వాత పెరికేస్తే బాగుండే కదా, వద్దంటాడు. యేసయ్య స్ట్రిక్ట్గా లేడు. దేవుడు నాకు నడిపించిన కొలది ఆయన స్వభావాన్ని అనుకరించే ముందుకు సాగుటకు నాకు కృప కావాలి. ఆమేన్. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్న సంబంధం లేదు. కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటుంది. మాట మాత్రం సెలవిచ్చి పోవద్దంటే అయిపోతుందా? ఎందుకు స్ట్రిక్ట్గా లేడు దేవుడు? ఇంకో కారణం చెప్పనా? స్ట్రిక్ట్గా పెట్టిన ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఎవ్వరికి పరిపూర్ణత రాలేదు. ఆ కాలం ఏదో తెలుసా? ధర్మశాస్త్రం. భయపెట్టించి భక్తి చేయించాడు. కానీ భయపెట్టి భక్తి చేసిన ఆ భక్తి పరిపూర్ణతలకు రాలేదు. అందుకే నీ ముందు దేవుడు మంచి చెడు రెండు ఉంచాడు. డిసైడ్ యువర్ సెల్ఫ్. మనకు మనమే సరైన తీర్మానం చేసుకొని కావాల్సింది కోరుకొని పదంలో, మంచి పదంలో నడవగలిగిన కృప మనం పొందుకోవాలి. అలాంటి వారి కొరకే దేవుని రాజ్యం ఎదురు చూస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. గురుగులు పెరగనివ్వండి. లెట్ దెమ్ గ్రో. వారి వల్ల అనేకులు అభ్యంతర పడనివ్వండి. గట్టి గింజేదో పొట్టేదో తెలిసిపోతుంది. గాలి రానివ్వండి, చెత్త లేచిపోతుంది. అందుకే నేను సాధారణంగా ఎవరిని పొమ్మనని బయటికి, సాధారణంగా ఎక్స్ట్రీమ్ అవుతే తప్ప ఎవరిని బయటికి అన్నా. నేను వాళ్ళే బయటికి వెళ్ళటానికి సిద్ధపడుతుంటారు. నా నోట దేవుడు సాధారణంగా ఆ మాట నేను పలకను. ఎంతటి వానైనా సహిస్తాను, క్షమిస్తాను. వారిని సరిచేసి వారిని ప్రభువులో పెంచే ప్రయత్నమే నేను చేస్తాను సాధ్యమైనంత వరకు. దేవుడు నాకు ఇంకా ఓర్పు ఇవ్వాలి. అందరూ ఆమేనంటారా? ఎందుకంటే సేవ అలాంటిది. వి నీడ్ మచ్ పేషెన్స్. ఎన్నో గురుగులు ఉంటాయి, భరించాలి, సహించాలి. అందుకనే ఇక్కడ ఉన్న ప్రతి వారికి ఒక తండ్రి మనసు కావాలి. నాకు తండ్రి మనసు లేకపోతే పో అంటాను. నా కొడుకు నేను పొమ్మనగలనా? వాడెంత చెడ్డోడైనంత మాత్రం అని సరిచేసే ప్రయత్నమే చేస్తాను. అది తండ్రి మనసు. తండ్రి మనసు మాత్రమే కాదు, పరమ తండ్రి మనసు కూడా అదే. గాడ్ ఆఫ్ ఛాన్సెస్. అవకాశం ఇస్తూనే ఉంటాడు. పొర బయటికని గంటేయాడు, కృపనిస్తూనే ఉంటాడు. ఆ మనసు మనందరికీ రావాలి. చెప్పండి ఆమేన్. సహించి క్షమించే మనసు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.
ఆమేన్ 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 ఆమేన్. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, చూపగలరు నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి. మరో మాట వినండి. గురుగులు ఉన్నాయే, గురుగులు, ఆ గురుగులు చూడటానికి గోధుమల మాదిరిగా ఉంటాయి. చూడటానికి దాని పొట్ట విప్పి చూస్తే లోపల ఏమీ ఉండదు, ఎంటీ. దట్ ఈస్ డిసీవింగ్ స్పిరిట్. చూడటానికి విశ్వాసి మాదిరిగా ఉంటుంది, కానీ లోపల ఏమీ ఉండదు. గోధుమ గట్టి గింజ ఎప్పటికైనా గోధుమే, దాని నిండా ఆహారం ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నిండా ఆహారం ఉంటుంది. గురుగులు చూడటానికి గోధుమలు మాదిరిగా ఉంటుంది, కానీ వాస్తవానికి గోధుమలు కావాలి, లోపల ఏముండవు. బైబిల్ సెలవిస్తుంది, వీరు భక్తిని చెప్పండి వేషంగా ధరిస్తారు, కానీ లోన దేవుని శక్తిని ఆశ్రయించారు. చూడటానికి విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా వ్యక్తపరుస్తారు, కానీ లోపల ఆ దైవ లక్షణాలు ఏవి ఉండవు. దేవుని భయం ఏమాత్రం ఉండదు, దేవునితో సంబంధం ఏమాత్రం ఉండదు, ఏ కోణంలో మంచితనం ఉండదు. చూడటానికి మాత్రం విశ్వాసి, కానీ లోపల దైవికమైన గుణం ఒక్కటి ఉండదు. అలాంటి వారే మిశ్రిత జనం. దేవుని బిడ్డలతో కలిసిపోయారు, కలిసిపోయి వాళ్ళతో సాగిపోతున్నారు, కానీ వాళ్ళ పేర్లు పరలోకంలో రాయబడలేదు. ఒరిజినల్ లిస్ట్లో వాళ్ళ పేర్లు లేవు. ఒకసారి నెహెమ్యా సెన్సస్ తీశాడు, జనసంఖ్య. ఆ జనసంఖ్య తీసినప్పుడు జనాభా అంతా బయటపడింది. అందులో ఒక తెగవారు బయటకు వచ్చారు. ఆ తెగవారిని వీళ్ళెక్కడోళ్ళు, వీళ్ళ గోత్రం ఏంటి, వీళ్ళ ఇంటి పేరేంటి అని రిజిస్టర్ అంతా వెతికితే రిజిస్టర్లో వాళ్ళ పేర్లు లేవు. కానీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఇంటి నెంబర్ కూడా తెచ్చుకున్నారు, మున్సిపాలిటీ నెంబర్ తెచ్చేసుకున్నారు. మేము కూడా గౌతమ్ నగర్ విశ్వాసులమే, మేము కూడా గ్లోరియస్ సంఘమే, కానీ రిజిస్టర్లో వాళ్ళ పేరు లేవు. అప్పుడు వాళ్ళని అడుగుతాడు, సరే డూ యూ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ? ఆధార్ కార్డు ఉందా? లేదు. రేషన్ కార్డు ఉందా? లేదు. మరి మీరు మాలో ఒక్కరిని ఎలా తెలుస్తుంది? పేరు అబ్రహాం, పేరు యాకోబ్, పేరు ఇసాకు, బట్ వేర్ ఇస్ యువర్ ఐడెంటిటీ? నో ఐడెంటిటీ. రిజిస్టర్లో పేరు లేదు, కానీ వీళ్ళు దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నారు. అలాంటి వారందరినీ నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? తీసి పక్కన పెట్టేసి అపవిత్రులను ముద్ర వేసేశారు. చదవండి నెహెమ్యా పుస్తకం 7వ అధ్యాయం 5వ వాక్యం. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా. తర్వాత చేశారు. చేసిన తర్వాత ఏం జరిగింది? 60వ వచనం 60. ఈ నెతీనీయులందరూ సొలొమోను దాసుల వంశస్థులను 392. 60వ వచనం 60. 64వ వచనం 60వ వచనం చదవండి. ఈ నెతీనులందరూ సొలొమోను దాసుల వంశస్థులను 392. తెల్మెలహు, తెల్హర్హ, కెరూబు, అదోని,
ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలుల సంబంధులో కారో తెలుపుటకును తమ ఇంటి పేరైనను తమ వంశావళి పత్రములైనను కనుపర్చుకొనలేకపోయిరి. వారెవరనగా దే హ్యావ్ నో ఐడెంటిటీ. వారి పేర్లు రిజిస్టర్లో లేవు, కానీ వాళ్ళు ఎలా చలామణి అవుతున్నారు? విశ్వాసులు, ఇశ్రాయేలీలు, యూదులు. నీవు నిజమైన యూదులు అయితే నీ పేరు రిజిస్టర్ చేసి ఉండాలి. బట్ యు ఆర్ నాట్ రిజిస్టర్డ్. మరి ఏంటి నీ పరిస్థితి ఏంటి? 64వ వాక్యం. వీరు వంశాలను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకములను వెతకగా, వారి రిజిస్టర్, వారి సెన్సస్ రిజిస్టర్ బుక్స్ ని వెతకగా అది కనబడకపోయెను. వారి పేర్లు ఆ పుస్తకంలో కనబడలేదు. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు. అందరు తలలు పైకెత్తండి, అందరు నా వైపు చూడండి. 1,000,000 రూపాయల కంటే అధికమైన విలువైన మాట ఒకటి వినండి. మీ పేర్లు గ్లోరియస్ మినిస్ట్రీస్ రిజిస్టర్ బుక్లో ఉండవచ్చు. మీ పేర్లన్నీ కూడా అక్కడ ఉండవచ్చు. కానీ ఇక్కడ ఉన్నంత మాత్రాన పరలోకం గ్యారెంటీ అని చెప్పలేదు. అందుకని మీ పేర్లు ఇక్కడో అక్కడో గిన్నిస్ బుక్లోనో మెటర్నిటీ హాస్పిటల్లోనో డెత్ సర్టిఫికెట్లు ఉండడం కాదు, కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడుట ముఖ్యము. ఎందుకంటే రేపు అక్కడ ఎవరి పేర్లు రాయబడిందో ఆ పేర్లు పిలుస్తాడు. ఆయన పేర్లు పెట్టి పిలిచిన వారందరూ రాకల్లో ఎత్తబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయ. మరి అక్కడ నీ పేరు రాయబడకపోతే నీ జీవితంలో భయంకరమైన నష్టం సంపాదిస్తా. అందుకని యేసు ప్రభు ఒకరోజు అన్నాడు, నువ్వు పేరు సంపాదించావని, 10 మంది నేను పొగుడుతున్నారని, దయ్యాలు నీకు లోబడుతున్నాయని సంతోషించకు నాయనా, నీ పేర్లు పరలోకంలో రాయబడినందుకు సంతోషించమన్నాడు. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. అందుకని మన ప్రయాసం అక్కడ మన పేర్లు రాయబడాలి. అక్కడ ఎవరి పేర్లు రాస్తాడు? ఎవరి పేర్లు అంటే నిజమైన విశ్వాసులు, ఒరిజినల్. గోధుమలు ఒరిజినల్, గురుగులు డూప్లికేట్. ఇవి 2 సంఘంలో ఉన్నాయి. ఎవరి సంఘం? దేవుడు కొన్న సంఘం, తన సంఘం. ఏ సంఘం? దేవుడు తానే విత్తే సంఘం, దేవుడు తానే మాట్లాడే సంఘం, దేవుడు తానే ప్రతి ఆదివారం ప్రతి గుండెను తట్టేటట్లుగా మాట్లాడే సంఘంలో డూప్లికేట్ విశ్వాసులు, ఒరిజినల్ విశ్వాసులు ఇద్దరు ఉన్నారు. డూప్లికేట్ విశ్వాసులు ఒరిజినల్కి ఎప్పుడు బాధ కలిగిస్తారు. ఆల్వేస్. చెప్పనా? బైబిల్లో ఏబేలు ఒరిజినల్, కయీను డూప్లికేట్. చెప్పండి, ఎవరెవరిని బాధ పెట్టారు? డూప్లికేట్ బాధ పెట్టాడా, ఒరిజినల్ బాధ పెట్టాడా? డూప్లికేట్ ఒరిజినల్ని బాధ పెట్టాడు. ఇష్మాయిల్, ఇస్సాకు ఉన్నారా? ఎవరెవరిని బాధ పెట్టారు? డూప్లికేట్ ఒరిజినల్ బాధ పెట్టాడు. షారా, హాగరు ఉన్నారా? హాగరు షారాని బాధ పెట్టింది. ఒక మాట చెప్పాలంటే డూప్లికేట్ ఒరిజినల్ని బాధ పెడుతుంది. నౌ లిజన్, మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా? స్తోత్రం. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే బాధ పెట్టినోడు ఎవడన్నట్టు? చెప్పాలి గట్టిగా, మంచి చెప్పరే. వాడు డూప్లికేట్ కనుక బాధ పెడతాడు. ఈ డూప్లికేట్కి అన్ని భాషలు వచ్చేస్తాయి, అన్నీ మాట్లాడతాడు.
అన్య భాష మాట్లాడతాడు, సంస్కృతం మాట్లాడతాడు, లోకంలో రకరకాలుగా మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. కానీ దేవుని బిడ్డల భాష మాత్రం రాదా? నెహెమ్యా కాలంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. చదవండి నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం. నెహెమ్యా 13 23వ వాక్యం చూడండి. 13:23. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకునే కొందరు యూదులు నాకు కనబడ్డారు. వారి కుమారులు సగము మంది యూదులు కనిపించారంట. కొంతమంది యూదులు, వారిలో సగం మంది అష్టోదు భాష మాట్లాడతారు. వారు ఆయా భాషలు ఇంకా ఏం మాట్లాడతారు? ఆయా భాషలు కూడా మాట్లాడతారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయా భాషలు, రకరకాల భాషలు, సంస్కృతులు అన్నీ మాట్లాడతారు. కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. స్తోత్ర. యూదుల భాష అంటే దేవుని భాష, మనకు అర్థమైనట్లుగా. అంటే వీళ్ళు ఎవరు అంటే లేనిపోని భాష మాట్లాడతారు. కొట్టేటట్లుగా మాట్లాడతారు, తిట్టే భాష మాట్లాడతారు, రెండర్థాల భాషలు మాట్లాడతారు. స్తోత్రం. రెండు అర్థాలతో మాట్లాడతారు. పనికిమాల భాషలు మాట్లాడతారు, చెడ్డ భాష మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. కానీ దేవుని భాష మాత్రం రాదు. అన్య భాష కూడా మాట్లాడతారు. అందరికంటే వీళ్ళే ఎక్కువ ఎగురుతారు. చివరికి దేవుని భాష మాత్రం రాదు. ఏమిటి దేవుని భాష? సమాధానం, ప్రేమ, సాత్వికం, నెమ్మదిగా మాట్లాడడం, దీర్ఘశాంతం, ఇవన్నీ దేవుని భాష. ఇది రాదు వాళ్ళకి. అన్ని భాషలు మాట్లాడతారు కానీ దేవుని భాష రాదు. తండ్రి ఎవరు? యూదుడు. తల్లి ఎవరు? అన్యురాలు. అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అది తండ్రి ఏమో క్రిస్టియన్, తల్లి ఏమో అన్యురాలు. ఇప్పుడు వాళ్ళకి ఏ భాష వచ్చింది? మదర్ టంగ్ వచ్చింది, అదర్ టంగ్ వచ్చింది, ఫాదర్ టంగ్ రాలేదు. స్తోత్రం. బహుశా ఇంటికి యజమాని తల్లే, తండ్రి సైలెంటే, ఆయన ఏం నడవదు అక్కడ. ప్రియులారా, మన జీవితాల్లో ఒరిజినల్ డూప్లికేట్ మధ్యలో పెద్ద పోరాటం. ఆ డూప్లికేట్ ఎంత మెరుస్తుందంటే ఒరిజినల్ కంటే ఎక్కువ మెరుస్తుంది. డూప్లికేట్కి మోత ఎక్కువ. డూప్లికేట్ సెల్ ఫోన్ చూసారా? రింగ్ టోన్ మోగిందంటే చర్చ్ అంతా దద్దరిల్లుతుంది. చైనా ఫోన్, కంపెనీ ఫోన్ నెమ్మదిగా మోగుతుంది. డూప్లికేట్కి మెరుపు ఎక్కువ, దీనికి మెరుపు తక్కువ. కానీ ఏది ఏమైనా డూప్లికేట్ ఎంత కనుపరుచుకున్నా అది ఎప్పటికీ డూప్లికేటే. ఒరిజినల్ ఎంత దాగి ఉన్నా, ఎంత మరుగున ఉన్నా, ఏనాటికైనా ఒరిజినలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భక్తులు ఉన్నారు అలాగా. వారు యూదులు కాకయే చెప్పండి తాము యూదులమని చెప్పుకునే సాతాను సమాజపు వారు ఉన్నారట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం చదవండి, ముగిస్తున్నా. యూదులు కాకయే అంటే క్రైస్తవులు కాకయే తాము క్రైస్తవులని అబద్ధమాడు సాతాను సమాజపు వాడు.
ఇప్పుడు చాలా లోతైన విషయం మీకు చెప్తాను, వినండి అందరు. షాకింగ్ న్యూస్ ఇస్తాను, అందరు తలలు పైకెత్తండి. క్రైస్తవుడు కాదు, కానీ క్రైస్తవుడని చెప్పుకుంటున్నాడు. ప్రొఫెసింగ్ క్రిస్టియన్, పేరు క్రైస్తవుడు, యూదుడు కాదు, క్రైస్తవుడు కాదని యూదుడు క్రైస్తవుని చెప్పుకుంటున్నాడు. ఎవరంటే వాడు సాతాను సమాజానికి చెందినవాడు. జాగ్రత్త, ఈ కన్క్లూషన్ మాట అందరు జాగ్రత్తగా వినండి. మీరు చెప్పండి, వాడెవడు? సాతాను సమాజం. చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? క్రైస్తవులు కాకయే ఏం చెప్పుకుంటున్నాడు అంటే ఎక్కడున్నాడు ఆయన? సంఘంలో ఉన్నాడు, క్రైస్తవుల మధ్యలో ఉంటాడు, కానీ క్రైస్తవుడు కాదు. క్రైస్తవునిగా కనుపరుచుకుంటాడు, కానీ లోపల ఎవరంట? సైతాను సమాజానికి చెందినవాడు. ఇన్ఫర్మేషన్ కొరకు వస్తాడు. వేగు చూడటానికి వస్తాడు. పాస్టర్ గారు ఏం మాట్లాడతాడని కనిపెట్టడానికి వస్తాడు. రహస్యంగా రికార్డ్ చేయడానికి వస్తాడు. నేను చెప్పే ఈ వాస్తవ మాటలు, వాడు సాతాను సమాజానికి సంబంధించిన వాడు. ఈ మధ్య వాట్సాప్లో ఒక పోస్టింగ్ వచ్చింది. ఒక టీపీఎం విశ్వాసి, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పెద్దోడైనంత వరకు, ఇంచుమించు 50-60 years అంతవరకు టీపీఎంలోనే ఒరిజినల్ క్రిస్టియన్గా పెంతెకోస్తుగా పెరిగినాడు. అలా పెరిగి 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 ఏమైందో తెలియదు, కానీ మద్రాసులో, చెన్నైలో లూసిఫర్ చర్చ్, సైతాన్ సమాజం ఒకటి స్థాపించాడు. ఆ ఇంటర్వ్యూ ఫోన్ కాల్ ట్రాకింగ్ ఉంది. ఆ ట్రాక్లో అంటాడు, మా పద్ధతులన్నీ కూడా టోటల్గా బైబుల్కి ఆపోజిట్. మరి నువ్వు పెంతెకోస్తు విశ్వాసివి, దేవుని గురించి పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడివి, నువ్వు ఎలా దారి తప్పావు అంటే వాడంటా, నేను ఇప్పుడే రైట్ ట్రాక్లో వచ్చినా, మీరందరూ డిసీవ్ అయిపోతున్నారు, మోసపోతున్నారు. ఎంత దారుణంగా ట్రాక్ తప్పాడో, సైతాన్ ఎంత కుయుక్తిగా మోసం చేశాడో అర్థం కాదు. బలమైన విశ్వాసి సైతాన్ సంఘం స్థాపించాడు. ఆ సంఘంలో క్రమం ఉండదట. ఆ సంఘం రోజు రోజు పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉండదు, ఇష్టానుసారంగా సగం సగం బట్టలు వేసుకుంటారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. వారు లోపలికి వచ్చినప్పుడు బైబుల్ తొక్కి రావాలి లోపలికి. లూసిఫర్ చర్చ్, దేవుడనే ప్రతి చోట లూసిఫర్ అనే మాట రాసుకున్నారు. సైతాన్ సైతాన్ సైతాన్ని పూజిస్తారు. అక్కడ ప్రసంగాలు తక్కువ అంట, షార్ట్ మెసేజ్, కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ అంట. అట్లా ఉంటే ఎంతమంది అట్రాక్ట్ అయిపోతారు. ఇట్లా స్ట్రిక్ట్గా ఖండించి బుద్ధి చెప్పి మాటి మాటికి వాక్యంతో కొడతా ఉంటే ఎంతమంది మెచ్చుకుంటారు ఈ బోధని. మీరు ఎలాగైనా ఉండండి అంటే ఎంత ఫ్రీ ఉంటుంది, ఎంత స్వాతంత్రం ఉంటుంది. అలాంటి సంఘాలకి ఎంతమంది వెళ్తారు. సైతాన్ ఎంత మోసం చేస్తున్నాడో వింటున్నారా మీరు? వాడు క్రైస్తవుడు కాదు, కానీ క్రైస్తవునిలా నటిస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, వాడు వాస్తవానికి తోడేలు, కానీ గొర్రె చర్మం వేసుకున్నాడు. గొర్రె చర్మం, చూడటానికి గొర్రె, కానీ లోపల తోడేలు, క్రూరమైన తోడేలు. స్వభావం మంచిది కాదు, అతని బుద్ధి మంచిది కాదు. అలాంటి క్రూరమైన మనుషులు మన మధ్యలో ఉంటారు, క్రూరమైన మనుషులు. కనుక ఒక సేవకునిగా నా ప్రార్థన, నా కోరిక, నా బోధ, నా బాధ, మీరందరూ కూడా ఒక గురువులా పెరగవద్దు.
మీరందరూ స్పష్టముగా స్వచ్ఛమైన గోధుమలుగా రేపు బ్రతికినా చనిపోయినా దేవుని రాజ్యంలో ప్రవేశించే కృప మీరు పొందుకోవాలి. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గోరుమలు గురుగులు రెండు పెరుగుతున్నాయి. పెరగనివ్వండి. ఎవరు ఎలా ఉంటే ఉండనివ్వండి. లెట్ దెమ్ గ్రో ఆల్సో. వారు లోకరీతిగా పెరగనివ్వండి. మీరు ఆత్మలో ఎదగండి. బలహీన చూసి నువ్వు బలహీనమైపోతావు. పడిపోయే వారిని చూసి నువ్వు పడిపోకో. మనుషుల వైపు చూడకో, దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపో. అటు విస్తారమైన కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును కాక. ఆమేనంటారా? ఇంకా గట్టిగా అందరూ మోకాలు